వెంబడించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను వెంబడించాలి. ఆయన పిలుస్తున్నాడు కదా, మనల్ని కూడా ఆయన పిలిచాడు. పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నాను, మీరు వచ్చి నన్ను వెంబడించండి. పోయిన వారం నేను జ్ఞాపకం చేసిన రీతిగా శిష్యులు అంటే ఏం చేయాలి అని 3 విషయాలు మీకు చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఒకసారి మరలా తిరిగి చెప్పండి. శిష్యుడు ఏం చేయాలి? విడువక వెంబడించాలి. విధేయత నేర్చుకోవాలి, విధేయతతో నేర్చుకోవాలి. 3వది విసుగక పని చేయాలి. వినని వారు మరలా ఒకసారి మాటలు మాతో వెనకాతలు చెప్పండి. శిష్యుడు ఏం చేయాలంట? మొదటిది ఏంటి? విడువక వెంబడించాలి. 2వది విధేయతతో నేర్చుకోవాలి. 3వది విసుగక పని చేయాలి. శిష్యునికి ఉండవలసినటువంటి 3 లక్షణాలు ఇవి. ఈ 3 లక్షణాలలో ఆయనకి ఇవ్వబడినటువంటి మొదటి కర్తవ్యాన్ని, మొదటి బాధ్యతని మనం ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొదటి విషయం ఏంటి? విడువక ఆయనని వెంబడించాలి. పేతురు, యోహాను, అంద్రేయాని దేవుడు పిలిచినప్పుడు వారు ఏం చేశారంట? ఏం చేశారు? వెంబడించారు. వారు కొన్ని విడిచిపెట్టేశారు. ఏం విడిచిపెట్టారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వలలు విడిచిపెట్టేశారు, తన యొక్క తల్లిని విడిచిపెట్టేశాడు, తండ్రిని విడిచిపెట్టేశాడు, దోణిని విడిచిపెట్టేశాడు కదా. ఈరోజు మనం ప్రభువుని వెంబడించడానికే ఇక్కడికి వచ్చాం. మనం ఏమైనా విడిచిపెట్టామా ప్రభువుని వెంబడించడానికి? ఏమీ విడిచిపెట్టలేదు. ఏమీ విడిచిపెట్టకుండా మరి ఆయన ఎలా వెంబడించగలం? ప్రభు అడుగుతున్నాడు, మీరు తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా నీ ప్రాణాన్ని సహితము ద్వేషించకపోతే నాకు శిష్యుడివి కానేరవు అంటున్నాడు. మనమేమో అన్నింటినీ మన చుట్టూరు పెట్టుకొని ప్రభుకి ఎలా శిష్యులం అవ్వగలుగుతాం? మనం ప్రభుకి శిష్యులం అవ్వాలంటే మనము విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని ద్వేషించాలి, కొన్నిటిని వద్దని మనం అనుకోవాలి. ఆ నిర్ణయం మనం తీసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు మనకి ప్రాధాన్యతలోనికి వస్తాడు. ఆయన మన జీవితంలో ప్రాధాన్యతలోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయన మనల్ని వాడుకోవటం మొదలు పెడతాడనమాట. విడువక ఆయన్ని వెంబడించాలి. ఎట్లా వెంబడిస్తున్నారు మనుషులు ఆయన్ని? ఆయన బోధను వినాలి, వెంబడించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి ఆ విధంగా చెప్తూ ఉన్నాడు, నీవు వినిన దానిని, చదివిన దానిని, గ్రహించిన దానిని ఏం చేయాలి? దాని యందు నీవు నిలకడగా ఉండాలి అంటున్నాడు. మనం కూడా వింటున్నాం, చదువుతున్నాము, కానీ దాని యందు నిలకడగా మనము ఉండలేకపోతున్నాము. మనం ఏమైనా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తే ఒకవేళ నిజంగా ప్రభు కొరకు విడిచిపెట్టగలుగుతామా? విడిచిపెట్టవలసిన